నువ్వేంట్రా ఇక్కడున్నావు? బావ బర్త్డే కదా ఇసస్ చెబుదామని. అంతేనా? 10 పరుకో లాగేద్దామనా? అయ్యేం సరిపోతాయి. ఇంతకి ఇదేంటే? పాయసం. పాయసమా? మరి పొద్దున్న అమ్మ నాకు పెట్టలేదంటే? గట్టిగా అరవకురా. ఇది అమ్మ చేసిన పాయసం కాదు, అత్తయ్య చేసింది. బావకి తినిపించమని పంపించింది. ఈ ముక్కలాగే లోనకెళ్ళి చెప్పామనుకో లాగి 2 పీకుతాడు. అంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చెయ్యి. అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది. అది నువ్వే చేశానని చెప్పి బావతో తినిపించావనుకో, అది తిన్న బావ అమృతంలా ఉందంటాడు. వంట బాగా వచ్చి కదా అని వెంటనే వెంటబడి పెళ్లి చేసుకుంటాడు. ఈ మాట నీకు స్పీట్. అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీట్. ఫైనల్ గా మీ పెళ్ళిలో అందరికీ స్పీట్. ఎందుకంటే భోజనాలు స్పీట్ వేస్తాం కదా. నీ బుర్ర భలే పనిచేస్తుందిరా. ఈ మధ్య నా బుర్ర పాయసంలా పనిచేస్తుందా? పాయసం కాదు, పాదరసం. ఏదో రసం. ముందు లోపలికి వెళ్ళి నువ్వు స్వీట్ పార్ట్ తీసురా, తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినిపించేస్తా. పెద్ద బాబు, పెద్ద బాబు బామ్మర్ది. ఇది ఇంకా పెద్ద పేరు. ఏమే బావ ఒప్పుకుంటాడంటవా? భయం వేస్తుందా? ఏం కాదు, నేనున్నాను కదా. పెద్ద పందిరేసి దడదలాడించు. సచ్చినోడా ఇక్కడ ఆగిపోయా? నువ్వు ఉండవే. ఒకసారి ఆల్రెడీ కదిపేసి కుదిపేసిన మ్యాటర్ ఏది, మళ్ళీ ఎలా కదపాలని ఆలోచిస్తున్నాను. నువ్వు మరి నన్ను డబ్బు మనిషిని చేసేస్తున్నావే. ఏంట్రా పగటి వేషం? అది బావా, అది ఏంటోకే మీదకి దోశ వచ్చేస్తారు. నేను ఇక్కడ మరీ చేతికి అందుబాటులో ఉన్నాను. కొంచెం దారి వదలండి. అది నువ్వు గీతనే ఈ రాఘవ గారు మామడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఊరందరి ముందు మాట ఇచ్చావు కదా. అయితే కొంచెం దారి వదలండి రా, మన టైం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ మాట అయితే ఇచ్చావు, మరి కన్యాదానం చెయ్యాలి కదా. అర్థమయ్యేలా మాట్లాడు. అంటే నువ్వు బ్రహ్మచారి కదా బావా, భార్య లేకుండా చేయకూడదు కదా. అయితే ఏం చేయమంటావు? ఇదేనా టూరింగ్ టాకీస్ లైన్ అనుకున్నారా? ఆదలపోండి అసలు మీరు. బాపినేడు, నీకు మా చెల్లెలు అంటే ఇష్టం కదా. ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పడం ఏంటి, ఊరంతా అదే చెప్పుకుంటున్నారు. నువ్వు నా చెల్లి మెల్లో తాళి కట్టావనుకో, నువ్వు ఇంటోడు అవ్వచ్చు. మీ దంపతులు ఇద్దరు కలిసి గీత కన్యాదానం చేయొచ్చు అని వీళ్ళు చెప్పమన్నారు బావా. బావా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు బావా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నువ్వు పోతావు. వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్ద బాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి, పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు ఎవరో మనం కూడా తెచ్చుకుందాం అంతే. ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20,000 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయల పొరుగు రోజులకు 500 ఇస్తారు కదా, లోకల్ 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదరా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాడు బాబు? డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు, నీకు పేమెంట్ కూడా. ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కా వెళ్ళడుతుంది. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. మీ సెల్ అయితే నా సెల్ అయితే సెల్లే కదా, అన్యాయంగా పగిలిపోయింది. నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తావా? చెప్తాను రా, అర్థమైన వాళ్ళు చేత నన్ను కొట్టిస్తావా? చెప్తాను. బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది రారా, లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయంటే కలెక్ట్ చేద్దాం. మనకి సేతు వాటం ఎక్కువ ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టుంది. టూత్ పేస్ట్ కూడా దాచేస్తున్నారు. అన్నయ్య కాఫీ. నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా? ఇంట్లో ఎవరు లేరా? అందరూ పనిలో ఉన్నారన్నయ్య. అత్తయ్యాళ్ళకి కాఫీ తాగి అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అర్థమైన వాళ్ళందరినీ అడుక్కోవాల్సి వచ్చింది మనం. చిన్నయ్య కాఫీ. ఏంటమ్మా కాలేజ్ టైం అవ్వలేదా? ఈరోజు సండే కదా. ఏమ్మా గీత, ఆదివారం సెలవిస్తారని తెలుసు కానీ మధ్యన సండే కూడా ఇస్తున్నారా? సండే అంటేనే ఆదివారం. ఓహో, ఈ మధ్యన మన ఊర్లో అలా పిలుస్తున్నారా? ఆ చేతికి దెబ్బేటి? మా ఇంటి ముందు మెట్లు ఉన్నాయి, కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. రాత్రి మాకే కనపడలేదు. సమరంగా మందు మాలేదైతే కొన్ని బంధాలు తెంపేసుకుందాం అని అంత ఈజీగా తెగవ బతిపోయిందాం. నమస్కారం సార్, థ్యాంక్స్ అండి. ఈ పోరం పోగొడితే నీకు మాట్లాడటమ్మా? నాన్న, ఇతను బాపినీడు, చిన్నప్పుడు నా క్లాస్మేట్. ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు? వీడు మోహన్కి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు. ఇంత గుమ్మడికాయలు అంటే కింగ్ సైరట్లు వస్తా. నోరు మీద త్రాస్తుడా, వేటవన్నారు వేటవా. నా కూతురుతో నీకు మాట్లాడరా? ఏం పట్టించుకోక. అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే. బాగా హట్ అయినట్టున్నాడు. నువ్వు అయ్యా, ఈ రోజు తమది మహర్జాతకం సుమండి.
మామూలు వ్యక్తులతో కాదు ప్రభుత్వాధికారులతో పరిచయం. అడిగో నీలో బాపినుడు ఎవరు? ఆ? ఎరా మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏదావా అని. అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి. నెగ్గినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు. రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇమే నన్ను కొడతానికి ఎవరో పొరుగు నుంచి కార్లు వేసుకొచ్చేస్తున్నారు. నా గురించి అడిగితే నేను చచ్చిపోయినా చెప్తున్నాను. బతికించా ఎవరా ఎందుకు కొడుతున్నారు? తెల్దే ముందు అడుగుతా ఉంటే చెప్పడానికి అసలు టైం ఇవ్వట్లేదే. కొట్టే గడుగుతా ఉంటే అసలు ఒప్పుకుంటలేదే. నన్ను కాపాడవే. వచ్చేస్తారు బాబాయ్. దొంగ సచ్చినోడా. గంగాధరం గారు ఇల్లు ఎక్కడండి? దేనికి? గంగాధరం గారి అమ్మాయికి మా ఎంపీ గారి అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చామండి. అడిగేది మిమ్మల్నేనండి, కాస్త అడ్రస్ చెప్తారా? ఆ, అది అది ఇల్లు ఇదేనండి. ఒక నిమిషం మా అన్నయ్యని పిలుస్తాను. ఇదే సార్ ఇల్లు. రేయ్ ఇల్లు ఇదే అన్నట్టు దిగరండి రా. సెట్ చేయడం కష్టం కానీ చేర కొడతాను సేపే. చూడు ఎలా రెచ్చిపోతాను. ఆగండి. సంబంధం మాట్లాడటానికి వచ్చారా? అవును. ఇప్పుడు అవుతున్నా రావటం. ఈ వచ్చేదేదో నేను వచ్చి ఇంత ఘోరం జరిగింది కాదు కదా. మా ఇంటి పరువు పోయింది కాదు కదా. ఇదేనా నా బావా? బావా నా చెల్లెలు లేచిపోయింది బావా, లేచిపోయింది. రేయ్ సంబంధం మాట్లాడడానికి వస్తే సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు అన్నాయనే. ఆహా, అయితే పెళ్లి కొడుకు వాడు కాదు, వీడు. వాడు నా పియ్యే. పెళ్లి కొడుకు అవడం సార్ మేము ఫిక్స్ అయిన మ్యాటర్ ఒకటే. బావా నా చెల్లెలు నిన్న పనోడితో లేచిపోయింది బావా, లేచిపోయింది బావా, లేచిపోయింది. నీ చెల్లెలు ఎవరితో లేచిపోయినా ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. వెతికిస్తారా? ఇప్పుడు అర్థమైంది బావా నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని ఏ రేంజ్ లో ఫిక్స్ అయిపోయావో. ఒక్క నిమిషమే. హలో సత్యబాబు, నేను కుటుంబరావుని. క్షవరం చేయాలి, గమనొచ్చాయి. ఏంటి నిన్న అన్నవరం గుళ్ళో నా చెల్లెలి పెళ్లి రాత్రి 7:30 అయిపోయిందా? అర్ధరాత్రి 12 గంటలకు శోభనం కూడా జరిగిపోయిందా? ఫోన్ పెట్టా. మామగారు ఈ రోజుతో నా చెల్లెలు చచ్చిపోయింది. అది ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు దాన్ని నెట్టడానికి వీల్లేదు. బావా నీకు బామతినయ్యే అదృష్టం ఆ పాపిస్తుంది నాకు దక్కించలేదు బావా, దక్కించలేదు బావా. అయినా పర్లేదు మామగారు, నా చెల్లెల్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి మీ ఇంటి కోడలుగా తీసుకెళ్దామని వచ్చారు. మీ కూతురుంటే చెప్పండి, మీ ఇంటికి నేను అల్లుండి అవుతా. అయిపోయి ఒక్క దెబ్బకి శాలరీలు మారిపోయినాయండి. ఎవరు వాళ్ళు? మీ చెల్లెలు గీతకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన బావా. ఎవరు చెప్పారో ఏం చెప్పారో. మీ చెల్లెలు పనోడు మనోడితో లేచిపోయిందని తెలిసి వచ్చిన సంబంధం తిరిగి వెళ్ళిపోతుంటే మా అన్నయ్య కాళ్ళ వెళ్ళ పడి వాళ్ళని బతిమాలు. అర్థమైంది చెల్లెమ్మ, నాకు బాగా అర్థమైంది. బావా నువ్వేం కంగారు పడకు. నీ చెల్లెలికి వచ్చిన సంబంధం నా భుజాల మీద వేసుకుని మరి వెనక్కి తీసుకొస్తాను. పెళ్లి భోజనాలు గ్రాండ్ గా పెడతాం. వాళ్ళెవరు? ఈ ఊర్లో పెద్ద భూస్వాములండి. వాళ్ళకు చెల్లి ఉందిలేండి. ఎవరి సంబంధం చుట్టానికి వచ్చినా మా చెల్లి గురించి చెప్పామని అడుగుతా ఉంటారు. ఇంత ఆస్తుండే అమ్మాయికి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు? డబ్బు సంచులున్నాయండి కానీ గర్భసంచే లేదండి. మీరు రాయేస్తారేటి? చూసావా బాబా మీ చెల్లెలి పెళ్లి కోసం నేను ఎన్ని దెబ్బలు తింటున్నాను. అయినా పర్లేదు, దెబ్బకి నాలో పట్టుదల పెరిగిపోతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. ఏమే సార్ మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, మా ఊరు వచ్చిన లుట్టు చేతితో పంపడం మా ఆచారం కాదండి. మీ కొడుకు ఎలాగైనా సరే ఇంటర్వ్యూ అవ్వాల్సిందే. మీ అబ్బాయి ఇంటర్వ్యూ అవడం చూసి నా చెల్లెలు ఈ సంబంధం చేసుకోలేకపోయానే అని చెప్పి జీవితాంతం కుళ్ళి ఏడవాలి సార్. అది నా కల్లారా చూడాలి సార్. నీ కసి తీర్చుకోవడం కోసమని ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసుకోమంటావా? జాగ్రత్త, ఇంకా సిగ్గు లేకుండా నిల్చున్నావేట్రా? పదండి. ఎలాంటి బావా వెళ్ళిపోతున్నారు బావా, వీళ్ళు వెళ్ళిపోతున్నారు బావా. ఏమండి నా చెల్లి పెళ్లి కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. వాడు ఎంపీ అయితే వాడి బాబు లాంటి మినిస్టర్ సంబంధం తీసుకొచ్చి నా చెల్లి పెళ్లి చేస్తా, ఈ ఊరి నోరు మూయిస్తా.